ఫలములకి అయాత ఆగోపాటి దశపూర్వేష దశాఫలేష మధ్వంశాన మాతృవంశాన నరకాదు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాన నిత్యర్థం సాలంకుల కన్యాదానం ఆంకరిష్యే. ఆ కన్యాదానము చేరు సందర్భంలో ఎవరైనా సరే చూసిన ఎడల వాళ్ళ వంశము ధరిస్తాయట. అదేవిధంగా కన్యాదానం చేశామనుకోండి 21 కర్మలు ధరిస్తాయి. అదేవిధంగా కన్యాదానము చూశామనుకోండి మన జీవితాలు ధరింపబడతాయట. అందువల్ల కన్యాదానం జరుగుతుంది. ఆ జరిగేటువంటి కన్యాదానం మేమంతా ధరించాలని నమస్కారం చేసుకోండి. ఇక్కడ చూడండి, అమ్మవారి పైన స్వర్ణాభరణలతో కూడి ఒక కాయమానలో నుంచి అమృతధార, ఆ అమృతధార ఈ శిరస్సు పైన పడిన మాత్రమే చేస్తే ఏమి జరుగుతుందయ్యా అంటే, అసలు చూడండి అపాల మంత్రం పేరే అపాలామింద్ర త్రిపూర్ జగన్ సూర్యవర్ణసం చందే హిరణ్యకం శమసం పాప చందే నేతే భవతో సంయుగ ప్రసంత ప్రథమవత్ర వృద్ధ ప్రఖ్యాతం గతం గతం అని పేరు మీద పడి ఉన్నది. అది అగ్ని మహామణి యొక్క కుమార్తె పేరు అపాల. ఆమె ఏమిటా అంటే ఒక శ్వేత కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంటుందట. ఆమెకి ఎన్నటికీ వివాహం కాలేదట. ఎందువల్ల చూడండి, ఇక్కడ కళ్యాణ మహోత్సవానికంతా మనమంతా ఎందుకు వచ్చి తిరిగించాలయ్యా అంటే, మన జీవితంలో తెలవబడేటువంటి ఏ కార్యసిద్ధికైనా సరే ప్రారంభమయ్యేది కళ్యాణమే. చూడండి, అన్నీ ఉన్నాయనుకోండి, మన ఇంట్లో ఎవరైనా పెళ్లి జరగలేదనుకోండి, బాధే కదా. ఏ బాధకైనా సరే మార్గం ఎక్కడ ఉన్నదయ్యా అంటే కళ్యాణ మహోత్సవంలోనే ఉన్నది. దేనికైనా సరే దాంట్లో చెప్పబడేటువంటి మంత్రములతో మన జీవన ఆధారం అంతయో మార్గం అంతయో కనిపిస్తుందట. అట్లాగనే చూడండి, ఆమెకు ఒక వ్యాధి ఉండడం చేత వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎవరూ వివాహాన్ని భరించకుండా ఉండడం చేత ఆమె జీవితానికి వృధా అవుతుంది. ఒక నదిలో ఆమె దూకడం చేత ఆ చిన్న చెరువులో కనిపించిన ఆమెకి ఒక్కసారిగా భగవంతుని ఆరాధన చేద్దాం, లాస్టుగానైనా సరే భగవద్ ఆరాధన చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆమె నీటిలో వెళ్ళేటువంటి సందర్భంలో చేతికి ఒక అమృతం ఒక తీగ దొరుకుతుంది. ఆ తీగని భగవంతుడికి అర్పణ చేస్తూ ఆ యొక్క ఇంద్రుని యొక్క రథకాడికి ఈమె వదిలేటువంటి అమృతం అక్కడ పడుతుంది. ఆ అమృతం రథం పడుతుంది. ఆ పడిన మాత్రం చేతనే ఇంద్రుడు ప్రసన్నమయ్యి ఆమెకు మంచి సౌందర్య రూపాన్ని ఇచ్చి మంచి వివాహం జరుపుతాడు. ఇక్కడ ఏమి ఎందుకు చేసుకుంటున్నామయ్యా అంటే, ఏదైనా అన్యోన్య దాంపత్య సిద్ధి కోసంగా జరపబడేటువంటిది. ఏదైనా చిన్న చిన్న వ్యాధులు ఉన్నాయనుకోండి, అన్యోన్య దాంపత్యం కోల్పోదు. అదే ఏదైనా చర్మ వ్యాధి ఉందనుకోండి, కొంత దాంపత్యం వికటిస్తుందా వికటించదా? ఉన్నారు. ఏదైనా సరే వ్యాధి ఉందనుకోండి, ఏ పద్ధతి బ్రహ్మాండంగా చూసుకుంటాము. అదే ఒక చర్మ వ్యాధి ఉందనుకోండి, కొంత బంధం వికటిస్తుందా వికటించదా? వికటించదా? వికటిస్తుంది.
గమనించగలిగితే చూడండి. అదే ఏదైనా వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధిని ఎట్లా సరే కాపాడుకుందాం అనుకుంటారు. అదే చర్మ వ్యాధి అనేది అంటుకునేటువంటి వ్యాధి కదా, కొంత బంధం విడిపోతుంది. అట్లాంటి వ్యాధులు మాకు సంక్రమించకుండా మా జీవితాలు అన్యోన్య దాంపత్య సిద్ధి కలిగే దానికోసంగా ఇది దర్శన మాత్రము చేతనే ఇట్లాంటి కళ్యాణ మహోత్సవంలో ఆ మంత్రములు వింటూ ఆ దర్శన మాత్రము చేతనే వాళ్ళు దీర్ఘ సుమంగళీయోగంతో పాటు వాళ్ళ అన్యోన్య దాంపత్య సిద్ధి కలిగి పుత్ర పౌత్రాలు కలుగుతారనేటువంటిది శాస్త్ర వచనము. అందువల్ల అది తెలుగు సందర్భంలో అమ్మవారిని స్వామివారిని మనమంతా ప్రాధేయపడితే వాళ్ళ అనుగ్రహం ద్వారా మన జీవితాలు తరింపబడతాయి, ఉద్ధరింపబడతాయి, వంచింపబడతాయి. అక్కడ తీర్థం వేస్తారు, నమస్కారం చేసుకోండి. అపారామంద్రతే పూర్జగ సూర్యవర్చకం చందే హిరణ్యకం సమజం భావ చందే మేదే భవతో సంజమ సదృక్వా చందాపసదవ భద్రాభవంత్వదాపత్య సన్నగం సముద్రుతస్వా సర్వమంగళా దేవతా పూజాంచ కరిష్యే. కనపట్లేదు, కాసేపు అయితే కనపట్లేదు. సర్వమంగళా దేవత స్వరూపమైనటువంటి మంగళసూత్రానంతా మనకంతా చూపిస్తున్నారు. మాకంతా దీర్ఘ సుమంగళీయోగాన్ని ప్రసాదించవయ్యా, మాకు పుత్ర పౌత్రాలను ప్రసాదించవయ్యా, మాకు జీవ బ్రహ్మైక్య శక్తి కలిగించవయ్యా అంటూ నమస్కారం చేసుకోండి. ఇక్కడ చూడండి, జరపబడేటువంటిదే కళ్యాణ మహోత్సవము. ప్రతి సంవత్సరం జరపబడేటువంటి ఉత్సవాలు ఏమైనా ఉన్నాయంటే, ప్రతినిత్యం జరపబడేటువంటి ఉత్సవం ఏదైనా ఉన్నదయ్యా అంటే అది కళ్యాణ మహోత్సవము. దేనికయ్యా అంటే మనం మానవులం కదా, ప్రతిరోజు ఏదో తప్పులు ఏదో చేస్తూనే ఉంటాము. జీవుడు బ్రహ్మమయుడు ఐక్యమైపోయినది కళ్యాణం అని పేరు. జీవుడు బ్రహ్మమయుడు వెళ్ళేదాని కోసంగా ప్రతినిత్యం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని జరిగిస్తూనే ఉంటాము. తిరుమలలో నుండి ప్రతినిత్యం కళ్యాణ మహోత్సవం చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటాం. ఏమైనా చూసామని ఆపేస్తున్నామా? ఆ జీవి వెంట ప్రతి కళ్యాణ మహోత్సవం జరుగుతూనే ఉంది, ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాము. కాదంటారా? జీవుడు బ్రహ్మమయుడు ఐక్యమైపోయే మార్గంలో కళ్యాణ మహోత్సవం పేరు. అట్లాంటి కళ్యాణ మహోత్సవంలో సర్వమంగళా దేవత స్వరూపమైనటువంటి మంగళసూత్రాన్ని చూపిస్తున్నారు. మా జీవితాలు ఉద్ధరింపబడాలి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. సర్వమంగళ వేస్తున్నారు. ఆనందంగా అనుకోవడం వివాహాలకు వేసినా తెలియకపోయినా మనం ఆనందంగానే పూలమాలు వేస్తున్నామా లేదా? అదేవిధంగా భగవంతుడికి కూడా ఆనందమైనటువంటి పూలమాలు వేసుకునే మార్గంలో ఉంది. Oh